తీసుకున్న ఒక నిర్ణయం తప్పితే ఇందులో మనం తప్పులు ఎంచకూడదు. అలాగే ఇటువంటి ఆచారాలు ఇప్పటి కాలంలో పాటించడం పూర్తిగా నిషేధం. ఎందుకంటే అంతటి మహానుభావులు, పుణ్యచరితులు నేటి సమాజంలో లేరు. అందుకనే ఈ ఆచారం కలియుగ ఆరంభంలోనే తుడిచిపెట్టుకుపోయింది. అది విన్న సత్యవతీదేవి కొంతసేపు ఆలోచనలో పడింది. తరువాత భీష్ముని వైపు చూస్తూ, కుమారా, నాకు మీ తండ్రిగారైన శంతన మహారాజుతో వివాహం జరగడానికి ముందు ప్రతీప మహర్షి ద్వారా నా కన్యత్వం చెడకుండా ఒక పుత్రుడు జన్మించాడు. అతడే వ్యాసుడు. వ్యాసుడు మహాతపస్వి, ఆజన్మ బ్రహ్మచారి. వ్యాసుని కారణంగా మన వంశం వృద్ధి చెందుతుంది అని చెప్పగా భీష్ముడు కూడా దానికి అంగీకరించాడు. ఆ మరుసటి రోజు పండితులతో, బ్రాహ్మణులతో, రాజా పురోహితులతో చర్చించి సత్యవతీదేవి వ్యాసుణ్ణి స్మరించింది. వెంటనే అక్కడ పొడవాటి శరీరంతో, కపిల జడలతో